హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు రంజాన్ పండగ కదా, చక్కగా నాకు ఇలా రంజాన్ పండగ రోజు నాడు ఫుడ్ వచ్చేసిందనమాట. బిర్యానీ, చికెన్, రైతా, గోంగూర, ఇంకా లాస్ట్లో మై ఫేవ్ వన్ కీర్ అయితే వేరే లెవెల్ అనమాట. జీడిపప్పులు నెయ్యి పోసి చాలా చాలా బాగుంది. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అన్సారీ హుస్సేన్ అనుకుంటా, తన పేరు కూడా నాకు తెలీదు. నేనైతే చక్కగా దాన్ని సాంబశివ అని పిలుస్తాను. ఈ సాంబశివ అని పిలవటానికి ఒక కారణం ఉందన్నమాట. తను రెగ్యులర్గా శివాభిషేకాలు చేస్తూ ఉంటాడు. శివుడికి అప్పర భక్తుడు అనమాట. తనని నేను ఫస్ట్ టైం టెంపుల్లో శివాలయంలో చూశానమాట. చాలా మంచి పిల్లాడు. తను స్వామిని అభిషేకించే తీరు చూస్తే భలే ముచ్చటేసిద్ది అనమాట. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తాడు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వడు. ప్రతిరోజు ప్రదోష వేళలో వచ్చి స్వామికి అభిషేకాలు చేసుకొని వెళ్ళిపోతాడు. ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడో, మాట్లాడిన 1-2 మాటలు కూడా మనసుకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే తనని అన్సారీ అని పిలవను, సాంబశివ అనే పిలుస్తాను. తనైతే అలా పిలిపించుకోవటం కూడా ఒక అదృష్టం కదక్క, సాక్షాత్తు ఆ సాంబశివుడి పేరు పెట్టి పిలుస్తావు నన్ను అంటుంటాడు. ఫుడ్ అయితే సూపర్ ఉందమ్మా. ప్రతి ఒక్కరూ గత జన్మలో ఏదో ఒక చిన్న కనెక్షన్ ఉంటేనే మళ్ళీ కలుస్తారు అనేది నేను బలంగా నమ్ముతా. అది చిన్ని రిలేషన్స్ అయినా కూడా. ఏ జన్మలో రుణానుబంధమో పాపం అక్క అని భలే ఆప్యాయంగా పిలుస్తాడు. అయితే తనకి నేను పొంగల్ రోజు, మన సంక్రాంతి రోజు చక్కగా పిలిచి అరిసెలు అన్ని పిండి వంటలు ఇచ్చానమాట. ఈరోజు సర్ప్రైజింగ్గా తన బాబుని తీసుకొని వచ్చాడనమాట ఫుడ్ ఇవ్వటానికి. నిజంగా భలే హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ నేను చిన్న వాటికి కూడా చాలా సంతోషపడుతుంటాను. నిజానికి లైఫ్ చాలా చిన్నది, ఎక్కడా మనం ఆగిపోకూడదు అనమాట. చిన్ని సంతోషాలనైనా చక్కగా మూట కట్టుకోవాలన్నది నా పాలసీ. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. మన అనుకున్న నలుగురితో హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉండాలి. నేను గుడి నుంచి వస్తుంటే వెనక నుంచి వచ్చేసి బైక్ అలా ఆపి చిన్నగా పలకరిస్తాడు. తన పలకరింపులో భలే ప్రేమ ఉంటుంది. అసలు నవ్వు రాని నా ఫేస్లో కూడా తను అలా చూడంగానే ఒక చిన్న స్మైల్ వచ్చేసిద్ది అనమాట. గాడ్ బ్లెస్ యూ నాన్న, నిండు నూరేళ్ళు నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. ఏక్షమ్మకు కూడా బిర్యానీ భలే నచ్చిందంట. నిజంగా ఒక ముసల్మాన్ అయ్యి మన హిందూ దేవతలను అలా పూజించడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనమాట. తను శివభక్తుడు అంటాం కన్నా శివుడికి బిడ్డనే చెప్తాను నేనైతే. శివక్షేత్రాల్లో తను తిరగని పుణ్యక్షేత్రం లేదు. అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేశాడో, అలాగే కాశీ, శ్రీశైలం, మరీ ముఖ్యంగా మహాకుంభకైతే నాకన్నా ముందే వెళ్ళొచ్చాడు తను. హర హర మహాదేవ్.